హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 724 పాయింట్స్ గెయిన్ అయ్యి 41,340 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 212 పాయింట్స్ గెయిన్ అయ్యి 12,120 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనం నిన్నటి వీడియోలో హెచ్పిసిఎల్, ఎస్బీఐ, పీవీఆర్, ఐనాక్స్ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. బట్ ఈ రోజు కూడా మనం హెచ్పిసిఎల్ అలాగే ఎస్బీఐ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ స్పెసిఫిక్గా హెచ్పిసిఎల్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే నేను మీతో షేర్ చేయబోతున్నాను. హెచ్పిసిఎల్ రిలేటెడ్గా మనం మాట్లాడుకునే కాన్సెప్ట్ని మిస్ అవ్వకుండా వినడానికి అయితే ప్రయత్నించండి. లాస్ట్ 5 ఎలక్షన్స్లో ఉన్న డేటాని మీరు గమనిస్తే, యుఎస్ ఎలక్షన్స్ అయిపోయినా నెక్స్ట్ 1 మంత్కి మన మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యాయి. లాస్ట్ 5 ఎలక్షన్స్లో 3 టైమ్స్ దగ్గరగా మార్కెట్ గెయిన్ అవడం జరిగింది. 2000లో 4.2%, 2004లో 8.2%, 2012లో 3% దగ్గరగా మన సెన్సెక్స్ ఆఫ్టర్ యుఎస్ ఎలక్షన్స్ గెయిన్ అవడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే 2008 అండ్ 2016లో మాత్రమే మార్కెట్స్ హెవీగా ఫాలో అవడం జరిగింది. బట్ దీనికి ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. 2008లో మనకి గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ రావడం కారణంగా ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ అని ఫాలో అయ్యాయి కాబట్టి దీన్ని మనం ఎలక్షన్స్తో కంపేర్ చేయలేము. అలాగే 2016లో యుఎస్ ఎలక్షన్స్తో పాటు అట్ సేమ్ పాయింట్ మనకి డిమానిటైజేషన్ రిలేటెడ్గా కూడా అప్డేట్ రావడం జరిగింది. ఆ పాయింట్లో కూడా డిమానిటైజేషన్ రిలేటెడ్గా అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మార్కెట్లో మనకు కొంత సివియర్ కరెక్షన్ అయితే కనిపించడం జరిగింది. కాబట్టి 2008 అలాగే 2016 రిలేటెడ్గా ఉన్న ఫాల్ని యూఎస్ ఎలక్షన్స్తో అయితే మనం మ్యాచ్ చేయలేం. ఎస్బీఐ గురించి మాట్లాడుకుందాం. నిన్నటి వీడియోలో మనం ఎస్బీఐ వాళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ గురించి అయితే డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్కి వాళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్కి కంపేర్ చేస్తూ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ అట్రాక్టివ్గా ఉందని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఇలా వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత వేరియస్ బ్రోకింగ్ అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఎస్బీఐని అప్గ్రేడ్ చేస్తూ అంతకుముందు ఇచ్చిన టార్గెట్ కంటే బెటర్ టార్గెట్స్ అయితే వేరియస్ ఫర్మ్స్ దగ్గర నుంచి అయితే మనకు కనిపించడం జరిగింది. ఇండివిజువల్ గా ఒక్కొక్క రేటింగ్ ఏజెన్సీ వాళ్ళ ఒపీనియన్స్ అయితే షేర్ చేశారు. బట్ అందులో కామన్ గా ఉన్న 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ అట్రాక్టివ్ గా ఉందని చెప్తున్నారు. ఒక కంపెనీ యొక్క బిజినెస్ అండ్ కమింగ్ టైమ్స్ లో ఆ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అది ఎంత ఇంపార్టెంట్ ఫ్యాక్టరో, ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ ఆ కంపెనీ పర్ఫార్మెన్స్తో కంపేర్ చేస్తే ఎంత వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది అది కూడా ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. వీళ్ళు ప్రెసెంట్ పర్ఫామ్ చేస్తున్న రిజల్ట్స్కి అండ్ ప్రెసెంట్ స్టాక్ ట్రేడ్ అవుతున్న ప్రైస్కి రెండింటికి కూడా కంపారిజన్ లేదు. ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కొంత అట్రాక్టివ్గా ఉందని మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ ఏజెన్సీస్ అన్ని చెప్తున్నాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వాళ్ళు చెప్తున్నది, ఇతర పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే ఎస్బీఐకి గుడ్ లిక్విడిటీ ఉంటుంది. మీన్స్ అట్ ఎనీ పాయింట్ ఎస్బీఐలో లిక్విడిటీ బాగుంటుంది కాబట్టి వాళ్ళు డెట్ ద్వారా కానీ అండ్ గవర్నమెంట్ ఫండింగ్ కోసం కానీ వాళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వెల్ క్యాపిటలైజ్డ్ బ్యాంక్ కాబట్టి మోర్గన్ స్టాన్లే వాళ్ళు అంతకుముందు ఇచ్చిన 215 రూపీస్ టార్గెట్ ని 280 గాను, సిఎల్ఎస్ఏ వాళ్ళు 310 నుంచి 330, యూబీఎస్ వాళ్ళు 260 నుంచి 275 అండ్ మెక్వైర్ వాళ్ళు 270 నుంచి 308 రూపీస్ దగ్గరగా వాళ్ళ టార్గెట్స్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలాగే ఇతర బ్రోకింగ్ ఏజెన్సీస్ కూడా వాళ్ళ టార్గెట్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ప్రీవియస్ గా ఇచ్చిన టార్గెట్స్ నుంచి వేరియస్ రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళ టార్గెట్స్ ని అప్గ్రేడ్ చేయడంతో అది కూడా ఎస్బీఐని ఈ రోజు ఇంట్రోడే సెషన్స్ లో పాజిటివ్ గా ఇంపాక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పీవీఆర్ అలాగే ఐనాక్స్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్ ని మనం నిన్నటి వీడియోలోనే డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ ఈ వీడియోలో నేను వాటిని మెన్షన్ చేయట్లేదు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మొదటిది అగైన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లోకి ఇంకొక పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సౌదీ అరేబియాకి సంబంధించిన సావరెన్ వెల్త్ ఫండ్ వాళ్ళు అయితే ముందుకు రావడం జరిగింది. సో సౌదీ అరేబియాకి సంబంధించిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన రిలయన్స్ రీటైల్ లో 9,500 crores దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేసి రిలయన్స్ రీటైల్లో 2% దగ్గరగా వాటానైతే కొనుక్కోవడం జరిగింది. ఇది రిలయన్స్ రీటైల్లోకి వచ్చిన 9th ఇన్వెస్ట్మెంట్ అనమాట. జియో ప్లాట్ఫామ్స్ లోకి వచ్చిన వరుస ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత రిలయన్స్ రీటైల్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ అవడం జరిగింది. అండ్ ప్రీవియస్ గా 8 ఇన్వెస్ట్మెంట్స్ దగ్గరగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు రిలయన్స్ రీటైల్లో తీసుకురావడం జరిగింది. ఆ 8 ఇన్వెస్ట్మెంట్స్ కాను రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన రిలయన్స్ రీటైల్లో 10.5% దగ్గరగా వాటానైతే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు సెల్ చేశారు. అలా సెల్ చేయడం కారణంగా 8 ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వాళ్ళు 47,265 crores అయితే రైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇలా వచ్చిన 9th ఇన్వెస్ట్మెంట్ తో అగైన్ ఇంకొక 9,500 crores దగ్గరగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళైతే డబ్బుల్ని రైజ్ చేయడం జరిగింది. బట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ కి ఆపోజిట్ గా ఇండియాకి సంబంధించిన ఎస్ఐటి వాళ్ళైతే ఒక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. అసలు ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఉన్న కేసు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. మొదట కేసు ఏంటో తెలుసుకుని దాని తర్వాత ఈ రోజు వచ్చిన ఇంట్రాడే సెషన్స్ లో వచ్చిన అప్డేట్ గురించి మనం మాట్లాడుకుందాం. 2007 నుంచి ఎవరైనా స్టాక్ మార్కెట్ లో ఉంటే రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ అనే ఒక కంపెనీ కూడా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది అన్న ఒక విషయం అయితే ఐడియా ఉంటుంది. బట్ 2007 ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ ఆర్పిఎల్ ఆర్ఐఎల్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లో విలీనం అవ్వడం జరిగింది, మెర్జ్ అవ్వడం జరిగింది. కాకపోతే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇలా విలీనం జరగక ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ కి సంబంధించి 4.1% వాటా మార్కెట్లో సెల్ చేయడం జరిగింది అనమాట. సో ఏదైనా ఒక కంపెనీలో 4% దగ్గరగా వాటాని సెల్ చేస్తే డెఫినెట్లీ ఆ కంపెనీకి సంబంధించిన ప్రైస్ అయితే పడిపోతుంది కదా. ఇది మోస్ట్లీ ఎవరికైనా ఐడియా ఉంటుంది కాబట్టే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇలా సెల్ చేయడానికంటే ముందు 2007లో రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ కి సంబంధించిన నవంబర్ ఫ్యూచర్స్ ని షార్ట్ చేయడం జరిగిందనమాట. అంటే ఇలా సెల్ చేయడానికంటే ముందే ఫ్యూచర్స్ లో పొజిషన్ తీసుకొని షార్ట్ పొజిషన్ తీసుకొని
దాని తర్వాత మార్కెట్లో రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్కి సంబంధించిన 4% షేర్స్ని ఓపెన్గా సెల్ చేయడం కారణంగా ఎలాగో రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ షేర్స్ పడిపోతాయి కాబట్టి అలా ఫ్యూచర్స్ని సెల్ చేసిన దాంట్లో వచ్చే ప్రాఫిట్స్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు గెయిన్ చేయాలని ప్రయత్నించారని 2008లో సెబీ వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద ఆరోపణలు చేయడం జరిగింది. అలా ఆరోపణలు చేసిన తర్వాత 2010లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కి షోకాజ్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ 2010 నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆ షోకాజ్ నోటీస్ మీద అయితే పోరాడుతూనే ఉన్నారు అండ్ స్టిల్ ఇప్పటికి కూడా ఆ ఇష్యూ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఎస్ఐటి దగ్గర నుంచి కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ కి అగైనెస్ట్ గానే ఈ రోజు అప్డేట్ అయితే రావడం జరిగింది. బట్ స్టిల్ మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ లో నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపించలేదు. బికాస్ ఈ ఇష్యూ ఒక ఇంపాక్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద చాలా తక్కువగా ఉంటుందన్నమాట. బికాస్ సెబీ వాళ్ళు అడుగుతున్నది మీరు చేసిన తప్పుకు గాను మీరు 447 crores దగ్గరగా పెనాల్టీ కడుతూ, ఇది ఇప్పటి ఇష్యూ కాదు కదా, 2007 నుంచి రన్ అవుతుంది కాబట్టి అప్పటి నుంచి ఆ 447 crores కి 12% ఇంట్రెస్ట్ లెక్కన క్యాలిక్యులేట్ చేసి టోటల్ అమౌంట్ ని పెనాల్టీలా పే చేయండి అని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు సెబీ వాళ్ళు అయితే ఆర్డర్ చేయడం జరిగింది. బట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఓటమిని అయితే ఒప్పుకోలేదు. దీని రిలేటెడ్ గా సుప్రీం కోర్టుకు వెళ్తారనేలా కూడా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ హెచ్పిసిఎల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నిన్నటి వీడియోలో హెచ్పిసిఎల్ వాళ్ళు 10 crores దగ్గరగా షేర్స్ ని బైబ్యాక్ చేయబోతున్నారని అండ్ ఆ బైబ్యాక్ ఒక ప్రైస్ ని 250 rupees పర్ షేర్ లో అయితే అనౌన్స్ చేయడం జరిగిందని అయితే మాట్లాడుకోవడం జరిగింది. కాకపోతే ఈ బైబ్యాక్ ని రెగ్యులర్ బైబ్యాక్ అయితే అనుకోకండి ఫ్రెండ్స్, ఇది మనకి ఓపెన్ మార్కెట్ లో జరుగుతున్న బైబ్యాక్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ బైబ్యాక్స్ ని టెండర్ రూట్ ద్వారా ఆఫర్ చేస్తూ ఉంటాయి. కాకపోతే హెచ్పిసిఎల్ వాళ్ళు మాత్రం ఓపెన్ మార్కెట్ ద్వారా బైబ్యాక్ అయితే చేయాలనుకుంటున్నారు. అసలు ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ని మీరు అర్థం చేసుకుంటే ఫ్యూచర్ లో ఇలాంటి బైబ్యాక్స్ వస్తున్నప్పుడు కూడా మీరు కొంత కేర్ఫుల్ గా ఉంటారు. మొదట టెండర్ రూట్ అంటే ఏంటంటే ఈ నేమ్ లో ఉన్నట్టే టెండర్ వేయడం అనమాట. లైక్ కంపెనీ అనౌన్స్ చేస్తుంది మేము ఇన్ని షేర్స్ ని బైబ్యాక్ చేయాలనుకుంటున్నాం, ఈ ప్రైస్ లో బైబ్యాక్ చేయాలనుకుంటున్నాం అని. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటారో మేము బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేస్తున్నామని కంపెనీకి టెండర్ ద్వారా వాళ్ళ షేర్స్ ని ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ కంపెనీకి వచ్చిన రెస్పాన్స్ ని బట్టి కంపెనీ ఎన్ని షేర్స్ అయితే తీసుకోగలదో అన్ని షేర్స్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కొనుక్కోవడం జరుగుతుంది. ఇది టెండర్ రూట్ అనమాట. కాకపోతే హెచ్పిసిఎల్ వాళ్ళు అనౌన్స్ చేసింది ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ ఫ్రెండ్స్. కంపెనీ డైరెక్ట్ గానే స్టాక్ మార్కెట్ నుంచి ఓపెన్ మార్కెట్ నుంచే సెల్లర్స్ దగ్గర నుంచి కొనుక్కుంటుంది అనమాట. లైక్ మనం ఎలాగైతే నార్మల్ గా ఒక షేర్ కొనాలనుకుంటే బై ఆర్డర్ ఎలా అయితే ప్లేస్ చేస్తామో కంపెనీ కూడా ఓపెన్ మార్కెట్ నుంచే ఈ బైబ్యాక్ అయితే చేయాలనుకుంటుంది. సో ఏ కంపెనీ అయినా మీకు ఓపెన్ మార్కెట్ నుంచి బైబ్యాక్ చేస్తుంది అని అప్డేట్ చేశారు అంటే ఆ బైబ్యాక్ లో మనం కంపెనీకి అసలు టెండర్ వేయాల్సిన అవసరమే లేదు. కంపెనీయే డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ లోంచి ఓపెన్ మార్కెట్ లోంచి కొనేసుకుంటుంది అనమాట. అండ్ ఇక్కడున్న ఇంకొక లాజిక్ ఏంటంటే హెచ్పిసిఎల్ వాళ్ళు 250 rupees పర్ షేర్ లో బైబ్యాక్ చేస్తామని అనౌన్స్ చేశారు కదా, మరి ప్రెసెంట్ 205 rupees దగ్గర ఉంది కదా, మరి వాళ్ళు 250 rupees దగ్గర ఎలా బైబ్యాక్ చేస్తారు? ఓపెన్ మార్కెట్ లో కొనాలంటే 205 rupees దగ్గరే కొనాలి కదా, 250 లో వాళ్ళు కొనలేరు కదా. అంటే వాళ్ళు అనౌన్స్ చేసిన 250 rupees పర్ షేర్ అనేది మాక్సిమం ప్రైస్ అనమాట. సో వాళ్ళు కొనాలనుకున్నప్పుడు మార్కెట్లో హెచ్పిసిఎల్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో ఆ ప్రైస్ కే వాళ్ళు బైబ్యాక్ అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళు బైబ్యాక్ చేద్దాం అనుకున్నప్పుడు 220 or 210 దగ్గర ఉంది అనుకోండి, వాళ్ళు 220 or 210 దగ్గర వాళ్ళ ఆ ప్రైజెస్ లోనే హెచ్పిసిఎల్ షేర్స్ అయితే బైబ్యాక్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, వీళ్ళు 10 crore షేర్స్ ని కదా బైబ్యాక్ చేస్తారంటున్నారు. సో ఒకే ఒక పాయింట్ లో 10 crore షేర్స్ ని మార్కెట్ లోంచి బై చేసే ప్రయత్నం చేస్తే హెచ్పిసిఎల్ ప్రైస్ చాలా ఎక్కువగా ర్యాలీ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇలా ఓపెన్ మార్కెట్ లో చేసే బైబ్యాక్స్ 4 to 6 months వరకు కంటిన్యూ అవుతూ ఉంటాయి. లైక్ టైం టు టైం ప్రతిసారి కూడా కొంత పోర్షన్స్ మాత్రమే ప్రైస్ ని ఇంపాక్ట్ చేయకుండా కంపెనీ ఓపెన్ మార్కెట్ లోంచి కొంత పోర్షన్ బైబ్యాక్ చేస్తూ ఉంటుంది. ఇంకొకటి, ఈ హెచ్పిసిఎల్ బైబ్యాక్ లో ప్రమోటర్స్ పార్టిసిపేట్ చేయట్లేదు అనమాట. హెచ్పిసిఎల్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే ఇండియాలో ఉన్న ఆయిల్ రీటైలర్స్ లో హెచ్పిసిఎల్ థర్డ్ బిగ్గెస్ట్ రీటైలర్ అనమాట. సో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ లో ఐఓసి అలాగే బీపీసీఎల్ వాళ్ళు ఉంటారు. అండ్ హెచ్పిసిఎల్ అనేది ఓఎన్జీసీ ఒక సబ్సిడరీ. అంటే ఓఎన్జీసీ వాళ్ళకి హెచ్పిసిఎల్ లో 50% కంటే ఎక్కువగా వాటా ఉంది. సో ప్రెసెంట్ ఓఎన్జీసీ వాళ్ళు 51.11% వాటాను అయితే హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ బైబ్యాక్ తర్వాత ఓఎన్జీసీ వాటా 51 నుంచి 54.7 కి వెళ్తుంది అనమాట. సో ఇన్ ఫ్యూచర్ లో ఏదైనా కంపెనీ ఒక బైబ్యాక్ అనౌన్స్ చేస్తే అది టెండర్ రూట్ బైబ్యాకా, ఓపెన్ మార్కెట్ బైబ్యాకా, ఈ ఒక్క పాయింట్ ని కూడా కొంత జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. నిఫ్టీ సపోర్ట్ 12,020 దగ్గర గమనిస్తున్నాను అండ్ రెసిస్టెన్స్ 12,180 దగ్గర. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 25,860 దగ్గర, రెసిస్టెన్స్ 26,940 దగ్గర. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్నది నవంబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. చాలా ఇంట్రెస్టింగ్ డేటా అయితే ప్రెసెంట్ మనకు ఆప్షన్ చైన్ లో అయితే కనిపిస్తుంది. ఈవెన్ మనకి మార్కెట్ ఇంతలా రేజ్ అయిన తర్వాత కూడా కాల్ రేటర్స్ ఎక్కువగా 12,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర నుంచి ఎగ్జిట్ అవ్వట్లేదు అనమాట. అంటే అక్కడ రైట్ చేసిన కాంట్రాక్ట్స్ ని వాళ్ళు అన్వైండ్ అయితే చేయట్లేదు. సో దాని మీనింగ్ వాళ్ళు స్టిల్ మార్కెట్ 12,000 బిలో ఫాలో అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బట్ 12,000 కంటే మార్కెట్ పైనే ఉంటుందని పుట్ రైటర్స్ దగ్గర నుంచి కూడా మనకి యాక్టివిటీ కనిపించింది. సో మార్కెట్ వెళ్తున్న డైరెక్షన్ కి రిలేటెడ్ గానే పుట్ రైటర్స్ ఒక యాక్టివిటీ ఉంది. అది ప్రతి జనరల్ కేసులోనూ మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ స్టిల్ 12,000 దగ్గర పుట్ రైటర్స్ కంటే కాల్ రైటర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారనమాట. సో పర్సనల్ గా నా ఒపీనియన్, ప్రెసెంట్ ఉన్న యుఫోరియా కొంత సెటిల్ అయ్యాక ఆర్ఎల్స్ 12,200 మార్క్ బ్రేక్ చేసి పైన సస్టైన్ అయిన తర్వాతే లాంగ్ పొజిషన్స్ రిలేటెడ్ గా ఒక డెసిషన్ తీసుకోండి.
ఆర్ఎల్స్ నవంబర్ మంత్లీ ఎక్స్పైరీలో ఈ 12,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర కాల్ రైటర్స్ దగ్గర నుంచి అన్వైండింగ్స్ కనిపిస్తూ పుట్ రైటర్స్ దగ్గర నుంచి ఇంకా స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతూ ఉన్నా సరే మనం అది ఇంకొంత పాజిటివ్గా తీసుకోవచ్చు. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వెళ్తూ ఉంటే 12,500 దగ్గర ఓవరాల్ గా 16 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది కాబట్టి ఆ లెవెల్ ని మనం ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా అయితే గమనించవచ్చు. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ అవుతుంటే 12,000 దగ్గర మనకు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నా అది కాల్ రైటర్స్ ఫామ్ చేసిన ఓపెన్ ఇంట్రెస్ట్ కంటే తక్కువగానే ఉంది కాబట్టి 12,000 కాకుండా ఇంట్రాడేలోనూ స్ట్రాంగ్ గా ఫామ్ అయ్యి అండ్ ఓవరాల్ గా కూడా 10 lakh దగ్గరగా ఓపెన్ ఇంట్రెస్ట్ మెయింటైన్ చేస్తున్న 11,800 ని మనం ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ గా గమనించవచ్చు. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. ఇఫ్ ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.